వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సునీల్ హాస్యనటునిగా సినీ పరిశ్రమలో ఒక వెలుగొందిన నటుడు. హాస్యనటునిగా కథానాయకునిగా తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. నువ్వే కావాలి అనే సినిమాలో హాస్యనటునిగా పరిచయమైన సునీల్ తన నటనతో ప్రజలను నవ్వించారు. ఆ తర్వాత అందాల రాముడు, మర్యాద రామన్న సినిమాలతో హీరోగా మంచి పేరును సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో సునీల్ సినీ ఇండస్ట్రీలో అసలు ఎలా అడుగుపెట్టారనే విషయాల్ని ఒకసారి తెలుసుకుందాం. సునీల్ పూర్తి పేరు ఇందుకూరి సునీల్ వర్మ. ఆయన ఆంధ్రప్రదేశ్లోని భీమవరం దగ్గర పెద్దపల్లేరు గ్రామంలో 1974 ఫిబ్రవరి 28న జన్మించారు. సునీల్ తండ్రి కేంద్ర తపాలా శాఖ ఉద్యోగిగా పనిచేసేవారు. అయితే సునీల్కు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మరణించగా తల్లికి ఆ ఉద్యోగం వచ్చింది. చిన్నప్పుడు సునీల్ వాళ్ళ అమ్మమ్మ ఊరైన పెదపులివరులో పెరిగారు. అక్కడే 4వ తరగతి దాకా చదివి తర్వాత తను భీమవరం వచ్చేశాడు. 5వ తరగతి నుండి 10th క్లాస్ వరకు భీమవరంలో చదువుకున్నారు. ఇంటర్మీడియట్ కూడా అక్కడే చదువుకున్నారు. ఇక సినిమాల మీద ఇష్టంతో భీమవరం కళాశాలలో ఫిలిం ఆర్ట్స్ కోర్సులో చేరాడు. చిన్నప్పటి నుండి హీరో కావాలనే లక్ష్యం ఉండేదట. అలాగే పెరుగుతున్న కొద్దీ విలన్ కావాలనిపించిందట. సునీల్ కు ఒక సోదరి కూడా ఉంది. ఇక ఆయన చిన్నప్పటి నుండి చాలా కామెడీ చేసేవారు. ఇక తన మిత్రులు ఎక్కడికి వెళ్ళినా తనని తీసుకుని వెళ్లేవారట. అలాగే చిన్నప్పుడు చిరంజీవి సినిమాలు చూసిన సునీల్ చిరంజీవిలాగా డాన్స్ వేయాలని వెళ్లి డాన్స్ నేర్పించే ఇన్స్టిట్యూట్ లో చేరారు. సినిమాలలో రాణించాలనే లక్ష్యంతో 1994లో హైదరాబాద్ వచ్చారు. అయితే ఆయన హైదరాబాద్ వచ్చే ముందు తన బైక్ అమ్ముకొని డబ్బులు తీసుకుని వచ్చారట. దాంతో సినిమా ఛాన్స్ల కోసం ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. ఫిలిం నగర్ లో ఉన్న దర్శకుల చుట్టూ, నిర్మాతల చుట్టూ తిరిగారు. అయితే తన మిత్రులు మురళి అనే వ్యక్తి ప్రస్తుత డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి ఒక రూమ్ లో ఉన్నారు. దీంతో త్రివిక్రమ్ సునీళ్ల మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. ఇక త్రివిక్రమ్ రూమ్ లో కూర్చొని కథలు రాసుకుంటున్న సమయంలో సునీల్ సినీ అవకాశాల కోసం తిరిగేవారు. విలన్ పాత్రలలో చేయాలని తన కోరికను డైరెక్టర్లకు తెలియజేసేవారు. చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ అవకాశాలు రాకపోవడంతో ఇంటికి వెళ్లిపోయారు. మళ్ళీ ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహంతో హైదరాబాద్ వచ్చిన ఆయన రూమ్ లో ఉండేవారు. ఇలా సినిమాల కోసం 2 సంవత్సరాలు ప్రయత్నాలు చేసిన తర్వాత అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాలో చిన్న పాత్రలో చేశారు. కానీ ఆయన ప్రజలకు చేరువ కాలేకపోయారు. ఆ తర్వాత నువ్వే కావాలి అనే సినిమాలో వెండితెరపై మొదటిసారి ప్రజలను నవ్వించారు. అనంతరం వచ్చిన చిరునవ్వులతో, చిరుజల్లు సినిమాల్లో చేసినప్పటికీ మంచి గుర్తింపు రాలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన నువ్వు నేను అనే సినిమా సునీల్ కు బ్రేక్ తెచ్చింది. తన హాస్యంతో ప్రజలను నవ్వించారు. ఈ సినిమాతో సినీ ఇండస్ట్రీలో సునీల్ అనే హాస్యనటుడు ఉన్నాడని సినీ పరిశ్రమకు తెలియజేశారు. అంతేకాదు ఉత్తమ హాస్యనటునిగా నంది అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత నువ్వు నాకు నచ్చావు, మనసంతా నువ్వే, తొలివలపు, నువ్వు లేక నేను లేను, కలుసుకోవాలని, వాసు, ఆడుతూ పాడుతూ, సంతోషం లాంటి చాలా సినిమాల్లో చేసి కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఇంద్ర, సొంతం, హోలీ, 1వ నెంబర్ కుర్రాడు, తొట్టి గ్యాంగ్, మన్మధుడు, నాగా, వసంతం, నీకు మనసిచ్చాను, లక్ష్మీ నరసింహ, వర్షం, మల్లీశ్వరి లాంటి చాలా సినిమాల్లో హాస్యనటునిగా చేసి ప్రజలను అలరించారు. ఆ తర్వాత పెదబాబు సినిమాలో సునీల్ నటనకు ఉత్తమ కమెడియన్ గా ఫిలింఫేర్ అవార్డు లభించింది. ఆ తర్వాత ఆంధ్రుడు సినిమాలో సునీల్ దొంగ పాత్రలో చేశారు. కాగా ఈ చిత్రానికి కూడా నంది అవార్డును అందుకున్నారు. దాదాపు 100 చిత్రాలలో హాస్యనటునిగా చేసిన సునీల్ 2006లో అందాల రాముడు సినిమాలో మొదటిసారిగా హీరోగా నటించారు. అయితే ఈ చిత్రంలో హీరోగా చేస్తున్న సమయంలో చాలా బాధపడ్డారట. తన సినిమాను ప్రజలు ఆదరిస్తారా అని చాలా ఆవేదన చెందారు. మొత్తానికి అందాల రాముడు సినిమా భారీ విజయం సాధించింది. అంతేకాదు ఈ చిత్రం 100 రోజులు ఆడటం విశేషం. ఇక హీరోగా చేసిన తర్వాత కూడా దాదాపు 50 సినిమాల్లో హాస్యనటునిగా చేశారు. 2010లో రాజమౌళి దర్శకత్వంలో మర్యాద రామన్న సినిమాలో రెండోసారి హీరోగా చేశారు. కాగా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత ఖలేజా, మిరపకాయ సినిమాల్లో హాస్యనటునిగా చేసి ప్రజలను అలరించారు. ఆ తర్వాత 2 చిత్రాలు అతనికి కామెడీ పాత్రలకు ముగింపు పలికారు. అనంతరం 2011 రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్ రాజు అనే సినిమాలో హీరోగా చేశారు. అయితే మొదట అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో రామ్ గోపాల్ వర్మ తనకు అవకాశం ఇవ్వలేదని, తర్వాత గుర్తింపు వచ్చాక ఆయనే హీరోగా ఛాన్స్ ఇచ్చారని సునీల్ తెలియజేశారు. ఆ తర్వాత పూలరంగడు, మిస్టర్ పెళ్లి
పెళ్లి కొడుకు సినిమాల్లో హీరోగా చేసినప్పటికీ ఆ చిత్రాలు యావరేజ్ గా ఆడాయి. తర్వాత వచ్చిన తడాకా మంచి హిట్ అయింది. అలాగే సునీల్ సపోర్టింగ్ యాక్టర్ గా తడాకా సినిమాకు ఫిల్మ్ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. అనంతరం వచ్చిన భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి, వీడు గోల్డే, ఉంగరాల రాంబాబు, జక్కన్న సినిమాలు ప్రజలను నవ్వించినప్పటికీ కలెక్షన్లు మాత్రం రాబట్టలేకపోయాయి. ఆ తర్వాత వచ్చిన 2 కంట్రీస్, సిల్లీ ఫెలో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. 2018లో తన మిత్రుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ సినిమాలో కమెడియన్ గా మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. దీంతో అమర్ అక్బర్ ఆంటోనీ, పడిపడి లేచే మనసు సినిమాలో హాస్యనటునిగా చేసి తన అభిమానులను నవ్వించారు. దాదాపు 180కి పైగా చిత్రాల్లో కమెడియన్ పాత్రలు చేశారు. సినిమాల అవకాశాల కోసం వెళ్లే సమయంలో దర్శకుడు త్రివిక్రమ్ తో పరిచయం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ మరో ఇద్దరితో కలిసి ఒకే రూమ్ లో ఉండేవారు. దీంతో సునీల్, త్రివిక్రమ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా మారారు. అయితే సినిమాలలో హాస్యనటునిగా చేసి హీరోగా అందాల రాముడు, మర్యాద రామన్న సినిమాల తర్వాత కొన్ని నిందలు ఎదుర్కొన్నారు. కానీ తన పట్టుదలతో తన నటనకు సినిమాల్లో హీరోగా ఛాన్సులు వచ్చాయని చెప్పారు. తాను చిన్నప్పటి నుండి అభిమానించిన హీరో చిరంజీవికి తాను మొదట హీరోగా నటించిన అందాల రాముడు సినిమాలో చేసిన డాన్స్ చిరంజీవికి చూపించానని తనను మెచ్చుకున్నారని చెప్పారు. తాను అభిమానించే నటుడు తనను మెచ్చుకోవడం చాలా గొప్ప విషయమని తెలియజేశారు. సునీల్ పెద్దల సమక్షంలో శృతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. తన భార్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంది. కాగా వీరి దంపతులకు ఒక పాప, పేరు కుందన, కుమారుడు కూడా ఉన్నారు. ఇక మొత్తానికి హాస్యనటునిగా, హీరోగా సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఏదైనా సాధించాలనే కృషి, పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఉండదని సునీల్ నిరూపించారు. ఇక సునీల్ రాబోయే రోజుల్లో మరెన్నో సినిమాలు చేసి ప్రజలను అలరించాలని, తన జీవితాన్ని ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుందా.